విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వానలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వర్షం కారణంగా వ్యాపారాలు సరిగ్గా సాగక చిరు వ్యాపారులు డీలా పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలపై మరింత సమాచారాన్ని మా విజయనగరం ప్రతినిధి రమేష్ అందిస్తారు. ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయని చెప్పాలి. ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో ఒక పక్క మంజం జిల్లాలోని విజయనగరం జిల్లాలోని కూడా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు మరో 3 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలోనైతే ఇప్పటికే అధికారులు అంతా అప్రమత్తమయ్యారు. జిల్లా స్థాయి అధికారులతో అదే క్షేత్రస్థాయి సిబ్బందితో కూడా జిల్లా కలెక్టర్ సమావేశం ఏర్పాటు చేసి ఈ 3 రోజులు సెలవులు రద్దు చేసామని చెప్పారు. వినాయక చవితి నేపథ్యంలోని సెలవులు కూడా రద్దు చేస్తున్నాము. ప్రతి ఒక్కరు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలి, ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా నిత్యం అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి, అలాగే విధంగా ప్రజలను కూడా ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ వారిని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పేసి ఇప్పటికే అధికారులకైతే ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినట్టయింది. దీనికి సంబంధించి జిల్లా కలెక్టరేట్లో కూడా టోల్ ఫ్రీ నెంబర్ పెట్టారు. ప్రధానంగా మనం చూసుకుంటే విజయనగరం జిల్లా కేంద్రానికి ఇందులోనైతే నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. రేపు వినాయక చవితి పండుగ నేపథ్యంలోనైతే ఒక పక్క చిరు వ్యాపారులు అయితేనేమో, అదేవిధంగా విగ్రహాల నుంచి పత్రుల నుంచి ప్రతిదీ పూజా సామాగ్రి అమ్ముకునే చిరు వ్యాపారులంతా ఒక్కసారిగా కుదేలైపోయిన పరిస్థితి చూస్తున్నాము. ఎక్కడ వర్షాలు తెరిపివ్వకపోవడంతో అయితే పూర్తిగా మార్కెట్, ప్రధాన మార్కెట్, మనం ఇప్పుడు కోట జంక్షన్లో ఉన్నాం, ప్రధాన మార్కెట్ అంతా జనజీవనం స్తంభించినట్టే ఉంది. అత్యవసర విభాగాల వారు మాత్రం బయటకు వెళ్తున్నారు. సామాన్య ప్రజలు కూడా ఎటువంటి బయటకు వచ్చే పరిస్థితి కనబడట్లేదు. ఇప్పుడు వేలకు వేలు వందలు ఖర్చులు పెట్టుకుని కూడా ఈ వినాయక విగ్రహాలు, మట్టి ప్రతిమలను కూడా అమ్మకాలకి ఏర్పాటు చేసుకున్నప్పుడు అయినప్పుడు కూడా కనీసం ప్రజలు కూడా రావడానికి ఖాళీ లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యం అయితే మనం చూసుకుంటున్నాము. మరో విధంగా చూసుకుంటే ఈ ప్రధానంగా మట్టి ప్రతిమలు ఎక్కడానికి భారీ విగ్రహాలు కూడా ఇక్కడ కొలువుదీరి ఉన్నాయి. ఈ భారీ విగ్రహాలను మండపాలకు తరలించే ప్రయత్నంలో కూడా అనేక ఆపసోపాలు పడుతున్నారు. దీనిపైన ఎటువంటి ప్రమాదాలు జరుగుతాయి, వర్షం కారణంగా విగ్రహాలు అయితే జారుతున్నాయి, మట్టి విగ్రహాలు అయితే కరిగిపోతాయి, రంగులు వెలిసిపోతాయి. దీంతో చాలా జాగ్రత్తగా వాటిని అయితే తీసుకెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. మరో విధంగా చూసుకుంటుంటే ఇప్పటికే జిల్లా స్థాయి అధికారులతోటి వేకువజాము నుంచి జిల్లా కలెక్టర్ అయితే మానిటరింగ్ అయితే చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ప్రధానంగా మనకి తీర ప్రాంతాలైనా భోగాపురం, రెడ్డి కంచేరు, ఇటువంటి మొక్కం తదితర గ్రామాల్లో, పోస్పట తీర గ్రామాల్లోనైతే అలలు ఉధృతి తీవ్రంగా ఉన్న నేపథ్యంలోనైతే మత్స్యకారులను అయితే వేటకు వెళ్ళొద్దని చెప్పి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. అయితే తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకి తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ మరో 3 రోజుల పాటు ఈ వర్షం ఎడతెరిపి లేకుండా కురిసే అవకాశం ఉంది. అయితే పూర్తి స్థాయిలో తీవ్ర రూపం దాల్చకపోవడంతో ఓ మోస్తరు జల్లులు అయితే కురుస్తున్నాయి. కాకపోతే ఇది ఎటువంటి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న నేపథ్యం అయితే పూర్తిగా చిందరవందరగా మారింది. దీన్ని ఎక్కడికక్కడ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. దీనిపై ఇప్పటికీ ఈరోజు జిల్లా మంత్రి కూడా సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది. మరోపక్క మనం చూసుకుంటే వినాయక చవితి వ్యాపారాలు చేసుకున్న వారిపై అరుణుడు అయితే నీళ్లు జల్లాడనే చెప్పాలి. వీళ్ళ ఆశలు అయితే ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికైనా సాయంత్రం లోపు ఈ వర్షం ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం తెరిపిస్తుందా, వ్యాపారాలు కొనసాగుతాయా, రేపు వినాయక చవితి సందడిగా చేసుకుందామా అని చెప్పేసి అయితే యువతలో కూడా కొంత ఆలోచనలు ఉన్నాయి. ఇప్పటికైనా సాయంత్రానికైనా ఒక రూపుదాల్చి వర్షం అయితే తెరిపించినట్టయితే వినాయక ఉత్సవాలు అయితే విస్తృతంగా సందడిగా సాగనున్నాయని చెప్తున్నారు. ఒడిశాలోది తీవ్ర వర్షాభావం కారణంగా పార్వతీపురం మంజం జిల్లా కూడా వరద నీరు ముంచుకొస్తున్న నేపథ్యంలో అక్కడ కూడా కలెక్టర్ శ్యాంప్రసాద్ రెడ్డి వాళ్ళని కూడా అప్రమత్తం చేశారు. ఇది 2 జిల్లాలకు కూడా ఈ వర్షపాతం కారణంగా ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ 3 రోజులు కురిసే వర్షాలకు ఎటువంటి సహాయ సహకారాలన్నా అధికారులు అయితే ఇప్పటికే టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేస్తున్నారు. అధికారులకు సంబంధించి దగ్గరలోనే మండల స్థాయి, గ్రామ స్థాయిలో కూడా అధికారులు అందుబాటులో ఉండేలా చర్యలు అయితే చేపడుతున్నారు. ఎటువంటి ఈ ప్రమాదం సంభవించిన ఎటువంటి అవసరాలు ఉన్నా వారికి నేరుగా కలిసి ఇవాళ సమస్యను చెప్పుకోవాలని చెప్తున్నారు. ఎప్పటికప్పుడు అధికారులు అయితే అప్రమత్తంగా ఉండి ప్రజలను హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ మధుసూదన్ రెడ్డితో రమేష్, ఐ న్యూస్, విజయనగరం నుంచి.